డే 1 మొత్తం ట్రావెలింగ్‌లోనే అయిపోయింది. నెక్స్ట్ డే ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. ఆ ఈవెంట్‌కి నేను, నా వైఫ్ బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. పచ్చని పొలాలు, ఈ ప్యూర్ ఎయిర్ మధ్యలో నడుస్తూ ఉంటే వేరే లెవెల్ ఫీల్. ఇంకా ఈ గ్రీనరీని చూసి నేచర్‌తో పాటు చిన్న ఫోటోషూట్ సెషన్ కంప్లీట్ చేసుకొని బోట్ ఎక్కేసాం. నా వైఫ్‌కి ఇది ఫస్ట్ టైం బోట్ ఎక్స్‌పీరియన్స్. చాలా థ్రిల్‌గా ఫీల్ అయింది. ఎట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా పడింది. అలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ఫీల్‌తో బోట్ జర్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా డెస్టినేషన్ వైపు స్టార్ట్ అయ్యాం. అలా వెళ్ళే దారిలో దాహమేసి నా చైల్డ్‌హుడ్ ఫేవరెట్ గోలీ సోడా తాగాం. మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. జస్ట్ ట్రై. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా నోస్టాల్జిక్ ఫీల్ ఇస్తాయి. ఒక్కసారిగా చైల్డ్‌హుడ్ డేస్ ఫ్లాష్ అయినాయి. ఒక 1 అవర్ ట్రావెలింగ్ తర్వాత మా డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. చింతల్మోరి బీచ్కి దగ్గరలో ఒక చిన్న పొలంలో. వెళ్ళగానే అందరి కజిన్స్ని ఒక దగ్గర చూసి చాలా హ్యాపీ అయినాం. అలా అందరం కలిసి ఫుడ్ తిన్నాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం. మా మామయ్య, పెదనాన్న, అన్న, బావ అందరితో కలిసి మ్యూజికల్ చైర్స్ ఆడాం. ఆడింది ఒక వెరీ అవుట్డేటెడ్ మ్యూజికల్ చైర్స్ అయినా మన వాళ్ళందరితో కలిసి ఆడితే అది వేరే ఫీల్ ఉంటుంది మామ. ఇంకా మా లిల్లీపుట్ గ్యాంగ్ అంతా బీచ్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. ఇంకా మా వాళ్ళు బీచ్లో చేసిన హడావిడి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటిల్ దెన్, దిస్ ఈస్ SG సైనింగ్ ఆఫ్. పీస్.